దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి ఆలయానికి రెగ్యులర్ ఈవో లేక నిర్వహణ ఆగమాగంగా తయారైంది. సమయానికి అధికారులు రావడం లేదని, పూజలు సైతం సక్రమంగా నిర్వహించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ ఈవో లేకపోవడంతో పర్యవేక్షణ కొరవపడి ఇక ఆలయంలో ఏ పనులు సరైన సమయంలో జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చదువుల తల్లిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయంలో అడుగడుగునా నిర్వహణ లోపం కనిపిస్తోంది. ఆగమ నియమాల ప్రకారం జరగాల్సిన పూజలు సైతం అరకొరగానే జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అటు ఆలయ భద్రతపైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. పర్యవేక్షణ లేకపోవడంతో భద్రతా లోపాలకు కారణమవుతోంది. అటు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదనేది భక్తుల ఆరోపణ. దానికి తోడు ఆలయంలో అర్చకులు, వేద పండితుల కొరత వేధిస్తోంది. దీంతో ఆలయ నిర్వహణపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఆలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడం వలన సమస్యలు మరింత పెరిగాయి. దీనివల్ల ఆలయానికి వచ్చే భక్తులకు సేవలు, సౌకర్యాలు సరిగ్గా అందటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి ఆలయంలో శాశ్వత ఉద్యోగులు 22 మంది ఉండాలి. కానీ 13 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన వారందరూ తాత్కాలిక ఉద్యోగులే. 8 మంది వేద పండితులకు 6 ఉన్నారు. 15 అర్చకుల పోస్టులకు 7 మాత్రమే పనిచేస్తున్నారు. పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో పనులు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ పనిచేసిన రెగ్యులర్ ఈవోను దేవాదాయ శాఖ నిజామాబాద్ జిల్లా సహాయ కమిషనర్ గా బదిలీ చేశారు. ఆయనకే ఇన్ఛార్జ్ ఈవో విధులను కేటాయించినా కొన్నాళ్ల తర్వాత సెలవు పెట్టి మరీ వదిలించుకున్నారు. దీంతో తాత్కాలిక ఈవోగా కీసర దేవాలయ ఈవో సుధాకర్ రెడ్డిని నియమించారు. ఆయన అక్కడ ఇక్కడ బాధ్యతల నిర్వహణలో సతమతమవుతున్నారు. ఇక్కడి సిబ్బంది, ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారని పలువురు చెబుతున్నారు. రెగ్యులర్ ఈవో లేకపోవడంతో సిబ్బందిని పర్యవేక్షించేవారు కొరవడి అంతా ఇష్టారాజ్యంగా మారింది. కొందరు సమయానికి రాకపోగా వచ్చిన వారు తోచిన సమయంలో వెళ్లిపోతున్నారు. మరికొందరు అసలు విధులకే రావడం లేదు. బాసరపై చిన్న చూపుతోనే ఏళ్లుగా ఇక్కడ ఖాళీలు భర్తీ కావడం లేదు. ఇటీవల బాసరకొచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆలయ అర్చకులు, వేద పండితులు, నాయకులు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేశారు. అయినా ఎలాంటి చలనం రాలేదు. బాసర ఆలయానికి ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారందరికీ వసతి కల్పించాలి. కానీ 100 గదుల వసతి భవనం మరమ్మతులతో కష్టంగా మారింది. అప్పట్నుంచి ఆలయంలో ఉన్న 32 గదుల్లో సగం ప్రముఖులకు కేటాయించగా మిగిలినవే భక్తులకిస్తున్నారు. అవి సరిపోకపోవడంతో భక్తులు లాడ్జీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. 100 గదుల వసతి భవనం మరమ్మతులు పూర్తయినా పునఃప్రారంభించడం లేదు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలిసింది. మంత్రికి తీరిక ఎప్పుడు దొరుకుతుందో, భవనం ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కాని పరిస్థితి.